నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు కొబ్బరి పాలతో ఎగ్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం 4 ఉడికించిన గుడ్లు, 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 10 నుండి 12 జీడిపప్పు, 3 చిన్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, 1 చిన్న టమాటా, కరివేపాకు. గరం మసాలా సామాన్లు కొద్దిగా తీసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి నూనె వాడాను, మీరు ఏ నూనెైనా వాడుకోవచ్చు. ఆయిల్లో 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేసి, తేజ్పత్తాకు, 4 లవంగాయలు, 2 యాలకులు, 1 చిన్న దాల్చీని, 1 పెద్ద యాలక, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగేలోపు కోర్మా పేస్ట్ చేసుకుందాం. జీడిపప్పు, కొబ్బరి, కొద్దిగా నీరు యాడ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఇలా వడగట్టుకొని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం ఈ విధంగా కొబ్బరి పాలు తయారు చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మిక్సీ జార్లో మరికొద్దిగా వాటర్ వేసి ఈ పిప్పిలో వేసి బాగా కలిపి మనం కొబ్బరి పాలు తీసుకొని ఈ పిప్పిని పడేయాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కలర్ మారకముందే అందులో 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా దంచిన సోంఫ్ 1/2 టీ స్పూన్, టమాటో వేసి వేగాక కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్లను ఈ విధంగా చాక్ సహాయంతో ఘాట్లు పెట్టుకొని వీటిని కూడా ఆ గ్రేవీలో వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది అన్నం, రోటీ దేంతోనే బాగుంటుంది. ఎక్కువగా రోటీతో బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.